పేరెంట్స్ అనగానే ప్రతి ఒక్కరికి లైఫ్లో గుర్తొచ్చేది ఏంటి? 2 థింగ్స్. వాళ్ళు వెళ్ళిన రూట్, మనకి వేసిన రూట్. ఏంటి అంటారా? ఫస్ట్ థింగ్, జస్ట్ థింక్. వాళ్ళు ఈ పొజిషన్స్లో ఉండడానికి, లేదా మనం ఈ పొజిషన్స్లో ఉండడానికి వాళ్ళు అసలు ఏ రూట్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు? ఐ మీన్, హౌ మెనీ ల్యాక్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ దే డిడ్, హౌ మెనీ డిఫికల్టీస్ దే హ్యావ్ ఫేస్డ్. ఎంతమంది ఎన్ని మాటలు అని ఉంటారు, ఆర్ ఎన్ని రోజులు ఒక చిన్న గదిలో ఉండుంటారు. హ్యావ్ యూ ఎవర్ థాట్, ఆర్ హ్యావ్ మన పేరెంట్స్ కూడా మనకు చెప్పరు ఇలాంటివి, బట్ స్టిల్ థింక్. అలాంటిది మనకు వచ్చేసరికి వీ హ్యావ్ ఎవ్రీథింగ్. You want financial support, they are your backbone. You're in some bad situation, they are your backbone. You're in some bad phase, they are with you. If you're studying, they are paying your fees. Literally think, వాళ్ళు వచ్చిన రూట్, they don't have any light, they don't have any support, they don't have any slipper. ముళ్ళున్నా, రోడ్ ఎలాంటిది ఉన్నా, దే కేమ్ ఆన్ ఏ వెరీ బ్యాడ్ స్టేట్ రూట్ అండ్ మనకు ఒక మంచి ఫ్లాట్ రోడ్ వేసి ఉంచారు, వేర్ మన గోల్స్ని మనం ఈజీగా అచీవ్ అవ్వడానికి. లిటరలీ. సో మన పేరెంట్స్ మన మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే నువ్వేమంటావు? దే ఆర్ రియల్లీ గ్రేట్. 100% పేరెంట్స్ ఆర్ గ్రేట్. ఎస్. వాట్ డూ యూ థింక్ ఆన్ దిస్? వాట్ డూ యువర్ థాట్స్ ఆన్ దిస్? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇంకొక వీడియో ఉంది which I'll tell you one of the worst thing about parents. Again, inta baa cheppi again what is this bad thing antara? Just stay tuned, follow kottandi, you will agree for me. ఇది ఎంతైతే అగ్రీ చేశారో అది కూడా మీకు అగ్రీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.